నమస్కారం సార్. నమస్కారం. ఎవరు మీరు? నేను హాస్పిటల్ బిల్లి. ఓ అవునా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు సార్, చెస్ట్లో పెయిన్ ఉంది, ఏమైందో చేయించుకుందామని వచ్చా. స్కాన్లు చేశారు, ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు జీవితంలో బాగా సంపాదించినట్టును. ఏదో సార్, తిండి తిప్పలు మానేసి ఏదో ఒక 60 లక్షల దాకా సంపాదించా. అబ్బా సాయిరామ్. డాక్టర్ అపాయింట్మెంట్ ఫీజు 500. పక్కన పెట్ట. అదేంటిది, ముందే తీసుకున్నారుగా? అది సగమేనయ్యా, ఇంకా 500 పక్కన పెట్టు. ఇంకెంత మిగిలింది? 59,99,000. ఇప్పుడు స్కాన్ ఎవరు చేశారు? మీరు? అసలు ఏముందో ఎవరు చూసి చెప్పాలి? మీ దగ్గర ఉన్న డాక్టర్స్. ఒకవేళ సర్జరీ చేయాలంటే ఎవరు కావాలి? మీ డాక్టర్సే సార్. ఇప్పుడేంది మొత్తం ఆసిస్ట్ చేయాలా? నేను నీ దగ్గర మొత్తం తీసుకున్నంత. అంత స్వార్థపరుడు కాదయ్యా. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. చేసుకుంటా ఎల్లరా ఇలా కూర్చొని చెప్తాను. ఇందులో నీ శ్రమ ఉంది కాబట్టి మీకు సగం నాకు సగం. పోనీలే, సగమైన మిగిలింది. ఇందాక స్కాన్లు తీసాము, దాని బిల్లు ఇంకా రాలేదు. అదేంటి, ఇప్పుడు తీసుకున్నారుగా? స్కాన్స్కి సపరేట్ బిల్ అయ్యా. అలా చూస్తే ఏంది సార్ ఇది? హెల్త్ ఈజ్ వెల్త్. ఇదంతా నువ్వు చేసుకుందే. నేనేం చేశాను సార్? పోయిన వారం నీకు రీల్ వచ్చింది హెల్త్ గురించి, గుర్తుకుందా? ఫ్లాష్ బ్యాక్. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అని అంటే మీకు బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అనమాట. సో ఈ కాడానికి ఎక్కువ జంక్ తినడం కానీ, నిద్ర సరిగ్గా లేకపోవడం కానీ, ఎక్కువ స్ట్రెస్కి గురవ్వడం కానీ, మనము తిండి తిప్పాలని బానేసి ఓన్లీ ఫుడ్ని ఫోకస్ చేయకుండా వర్క్ పైన ఫోకస్ చేసి అలా ఇది కన్సిస్టెంట్గా ఉండడం వల్ల దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. మీ నిద్ర చాలా ఇంపార్టెంట్, మీ స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు తినే దాంట్లో బ్యాలెన్స్డ్గా, న్యూట్రిషియస్గా, ఎస్పెషల్లీ గుడ్ ఫ్యాట్స్ ఉండేటట్టు చూసుకోవడము, అండ్ దాంతోపాటు 5 days a week వర్కౌట్స్ అలవాటు చేసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్. చూసాను సార్. ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఏమన్నావు? బొక్కలే. ఇప్పుడు పడిందా బొక్క?